హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. గన్సుగడ్డల్ని వాటర్లో కాకుండా నేను చెప్పే విధంలో ఉడకబెట్టుకొని టేస్టీగా క్విక్గా 10 మినిట్స్లో అయిపోతుంది. స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ గన్సుగడ్డల్ని తీసుకొని దాని మీద ఉన్న చెక్కు మొత్తాన్ని గీకేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లోకి వేసేసుకోవాలి. వాటర్లో వేసేసుకున్న తర్వాత వాటర్లో నుంచి మొత్తాన్ని మంచిగా మట్టి పోయేంత వరకు మంచిగా క్లీన్గా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసి కొంచెం బెల్లము 1 స్పూన్ గీ వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి ఒక లిడ్ పెట్టేద్దాము ఒక 2 మినిట్స్. చూసారా, కొంచెం ఇలా వాటర్ అనేది ఇలా చిలకరించుకుంటూ ఉండాలి. వాటర్ ఇంకిపోయినప్పుడల్లా ఇట్లా వాటర్ అనేది చిలకరించుకుంటూ ఉంటే సాఫ్ట్గా చూసారా, సాఫ్ట్గా కుక్ అయ్యాయి. టేస్టీగా తీయగా చాలా బాగుంటాయి. వాటర్లో ఉడికించుకునే దానికంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.